రాజీవ్ గాంధీ. ఈ నేమ్ తెలియని వారంటూ ఎవరు ఉండరు. జస్ట్ 40 ఇయర్స్ ఏజ్లోనే ఇండియాకి 6th ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. ఈయన పీఎంగా ఉన్నప్పుడు ఇండియాకి ఎకానమీ పరంగా టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేసే విషయంలో మెయిన్ రోల్ని ప్లే చేశారు. అలాంటి ఒక విజనరీ లీడర్ని శ్రీలంకకి సంబంధించిన ఎల్టీటీఈ అనే ఆర్గనైజేషన్ మెంబర్స్ ఎందుకు పక్కా ప్లాన్ వేసి మరీ చంపాల్సి వచ్చింది? అసలు ఎవరు ఈ ఎల్టీటీఈ మెంబర్స్? వీళ్ళకి రాజీవ్ గాంధీ గారికి ఉన్న ఇష్యూస్ ఏంటి? వీటన్నిటితో పాటు ఈయన్ని చంపడం వెనుకున్న మిస్టరీ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అసలు పాలిటిక్స్ అంటేనే ఇష్టం లేని పర్సన్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవడానికి రీజన్ కూడా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ టు మిస్టర్ శివ. అసలు రాజీవ్ గాంధీ గారి డెత్ మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ముందు మనకి ఎల్టీటీ మెంబర్స్ గురించి తెలియాలి. ద ఫార్మేషన్ ఆఫ్ ఎల్టీటీఈ. వీళ్ళు శ్రీలంకలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా 1976లో ఫామ్ అయ్యారు. ఈ గ్రూప్కి లీడర్ వేలుపిల్లై ప్రభాకరన్. వీళ్ళు ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ శ్రీలంకలో జరిగే రిలీజియస్ వార్స్. శ్రీలంక అనేది మల్టీ కల్చర్ కంట్రీ అని మనందరికీ తెలుసు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ వాళ్ళు అక్కడ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. లైక్ ఇండియాలో హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ ఎలాగో సేమ్ అలానే ఆ టైంలో 75% పాపులేషన్ సింహాళీ గ్రూప్ వాళ్ళే ఉండేవాళ్ళు. వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ సిన్హాలే. అండ్ అక్కడ గవర్నమెంట్ని కూడా వీళ్ళే రన్ చేయడంతో మెయిన్ డామినేషన్ వీళ్ళదే ఉండేది. రిమైనింగ్ 15% మాత్రం తమిళ్స్ అంటే తమిళ్ లాంగ్వేజ్ని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అసలు ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. సిన్హాలీస్ గవర్నమెంట్ తమిళ్స్ని పెద్దగా పట్టించుకునేది కాదు. పొలిటికల్గా, సోషల్గా అండ్ ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళు ఇవ్వాల్సిన ఈక్వల్ రైట్స్ గురించి కనీసం కూడా థింక్ చేయలేదు. 1956లో వచ్చిన సిన్హాలా యాక్ట్ ప్రకారం శ్రీలంకలో అఫీషియల్ లాంగ్వేజ్ సిన్హాలా అయింది. సో ఇప్పుడు అక్కడ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అంటే సిన్హాలా లాంగ్వేజ్ మాట్లాడే స్టూడెంట్స్ కంటే తమిళ్ మాట్లాడే స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయాలి. లేదంటే ఎడ్యుకేషన్ అనేది ఒక కళ్ళలాగే మిగిలిపోతుంది. అంతేకాదు గవర్నమెంట్ కేసు రావాలన్నా, అఫీషియల్గా ఏ వర్క్ చేయాలన్నా ముందు వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. మా వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు మా నాలెడ్జ్ నచ్చిందని అర్థం. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇలా లాంగ్వేజ్ రైట్స్ కోసం వాళ్ళకంటూ ఒక రికగ్నిషన్ రావడం కోసం చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్, అంటే ఎటువంటి డ్యామేజెస్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చేయకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్కి తెలిసేలా చేశారు. బట్ శ్రీలంక గవర్నమెంట్ మాత్రం వాళ్ళని వైలెంట్గా డీల్ చేసింది. లైక్ వాళ్ళ బిజినెస్ మీద అటాక్ చేయడం, హోమ్స్ని తగలబెట్టడం, 100 ఆఫ్ పీపుల్స్ని చంపారు. ఆ టైంలోనే ఎల్టీటీ ఫామ్ అయింది. గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా చావో రేవో నేలగా ఫైట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఒక పక్క శ్రీలంకలో జరుగుతున్న వార్ గురించి ఇండియన్స్కి ఒక ఐడియా ఉంది. ఎందుకంటే తమిళనాడులో ఉన్న పీపుల్ శ్రీలంకలో తమిళ్ పీపుల్కి జరుగుతున్న ఇంజస్టిస్కి సపోర్ట్ ఇస్తున్నారు కూడా. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని శ్రీలంకలోని తమిళ్ పీపుల్కి ఓన్ లీడర్షిప్ని ప్రొవైడ్ చేయడానికి రాజీవ్ గాంధీ ఇండో శ్రీలంక అకార్డ్ అంటే ఒక గవర్నమెంట్కి అంటే ఒక అగ్రిమెంట్కి సైన్ చేశారు. దానికి శ్రీలంక గవర్నమెంట్ అండ్ ఎల్టీటీ కూడా యాక్సెప్ట్ చేశారు. అక్కడ మళ్ళీ ఎటువంటి గొడవలు రాకుండా చేయడానికి ఇండియా నుంచి ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ IPKF అని శ్రీలంకకి పంపించారు. సో వీళ్ళు వెళ్ళి చేయాల్సిన మెయిన్ వర్క్ ఏంటి? ఎల్టీటీ మెంబర్స్ క్యారీ చేసిన వెపన్స్ కలెక్ట్ చేయడం. కానీ వాళ్ళు వెపన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా వాళ్ళకంటూ సెపరేట్ స్టేట్ కావాలని డిమాండ్ కూడా చేశారు. రీజన్ వాళ్ళపైన శ్రీలంక గవర్నమెంట్ ఇంకా డిఫరెన్సెస్ చూపిస్తుందండి అండ్ థ్రెట్ కూడా ఉండొచ్చని బిలీవ్ చేస్తున్నారు. అలా చేయడం IPF టీమ్కి నచ్చలేదు. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చాక అగ్రిమెంట్ రూల్స్ని బ్రేక్ చేయడంతో వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా వెపన్స్ని తీసుకోవడానికి 1987 అక్టోబర్లో ఆపరేషన్ పవన్ లాంచ్ చేశారు. కానీ వాళ్ళని ట్రబుల్ చేయాలి, చంపాలనే ఇంటెన్షన్స్ అయితే IPKFకి లేవు. జస్ట్ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండకూడదు అండ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అంతే. కానీ LTT మాత్రం ఇండియన్ సోల్జర్స్ మీద గురిల్లా వార్ని స్టార్ట్ చేసింది. ఈ వార్లో 1200 మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు అండ్ 3000 మంది ఇండియన్ సోల్జర్స్ సివియర్గా ఇంజ్యూర్ అయ్యారు. అలాగే 2000 నుంచి 3000 మంది LTT మెంబర్స్ చనిపోయి ఉండొచ్చని కొన్ని ఆర్టికల్స్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇండియా తీసుకున్న ఈ ఒక్క డెసిషన్తోనే LTT అండ్ ఈ ఆర్గనైజేషన్ని రన్ చేసిన ప్రభాకరన్కి ఇండియా ఒక బిగ్గెస్ట్ ఎనిమీగా మారింది. ఇన్నోసెంట్ పీపుల్ని అన్నెసరీగా చంపారని చెప్పి వాయిస్ని రైజ్ చేశారు. ఇదంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ వల్ల జరగడం. స్పెషల్లీ IPKF టీమ్ని రాజీవ్ గాంధీ శ్రీలంకకి సెండ్ చేయడంతో ఆయన మీద భయంకరమైన పగను పెంచేసుకున్నారు. అప్పటి నుంచి ఎలా అయినా సరే ఆయన చంపడానికి ప్లాన్స్ వేసుకుంటూనే ఉన్నారు. అండ్ 1989లో రాజీవ్ గాంధీ గారు పవర్ లాస్ట్ అవడంతో అప్పుడు వచ్చిన న్యూ ప్రైమ్ మినిస్టర్ VP సింగ్ IPKF టీమ్ని రీకాల్ చేసింది అండ్ ఇండియాకి రిటర్న్ వచ్చేశారు. బట్ LTTకి మాత్రం కోపం అయితే తగ్గలేదు. వాళ్ళ స్టెంట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ చాలా పవర్ఫుల్గా మారిపోయారు. రాజీవ్ గాంధీ గారు 1991లో మళ్ళీ ఎలక్షన్స్ కోసం ప్రచారాలు అయితే స్టార్ట్ చేశారు. ఈయన మళ్ళీ PM అయితే వాళ్ళకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చిన భయంతో ఎలా చంపాలో పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్లాన్. LTT లీడర్ అయిన ప్రభాకరన్ రాజీవ్ గాంధీ గారిని హత్య చేయాలని తన టీంకి ఆర్డర్స్ని పాస్ చేశారు. ఆ టీంలో సీనియర్ మెంబర్ అయిన శివరజన్, సుబా, ధను, నళిని శ్రీహరన్, మురుగన్ ఉన్నారు. చంపడానికి కొన్ని మంత్స్ ముందు ఇండియాకి అయితే వచ్చేసారు వీళ్ళు. తమిళనాడు స్టేట్లో చాలా సీక్రెట్ ప్లేస్లో ఉంటూ రాజీవ్ గాంధీ గారి ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అటాక్ చేయడానికి ఎలాంటి చిన్న అవకాశం ఉన్నా యాక్షన్లో దిగడానికి మెంటల్గా కూడా ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే చంపాలని మెయిన్ ఎయిమ్తో చాలా కసిగా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి సపోర్ట్గా కొంతమంది ఇండియన్స్ కూడా సపోర్ట్ చేశారు. వారిలో ఫ్రీలాన్సర్ ఫోటోగ్రాఫర్ అయిన హరిబాబుతో పాటు నళిని, సుందరం అండ్ రవిచంద్రన్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజీవ్ గాంధీ గారి మూమెంట్స్ గురించి అప్డేట్ అవ్వడంలో LTT మెంబర్స్కి హెల్ప్ చేశారు.
ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా తమిళనాడులోని శ్రీ పెరంబూడూరు ప్లేస్కి వచ్చి స్పీచ్ ఇవ్వాల్సి ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఎల్టీటీ మెంబర్స్ గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని ఫీల్ అయ్యారు. శివరాజన్ ముందు రోజు అక్కడికి వెళ్ళి స్పీచ్ ఇచ్చే ప్లేస్ని క్లియర్గా అబ్జర్వ్ చేశాడు. వీళ్ళందరినీ లీడ్ చేస్తున్న మాస్టర్ శివరాజన్ తన టీం మెంబర్స్ ఎలా చంపాలో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. అతనికి కాల్ చంపాలా లేదా బ్లాస్ట్ చేసి చంపాలని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒపీనియన్స్ అయితే పాస్ చేసుకుంటున్నారు. ఈ 2 మెథడ్స్లో అటాక్ చేస్తే అతను బ్రతికే ఛాన్స్ ఉండొచ్చని సూసైడ్ బాంబ్ యూజ్ చేయాలని ఫైనల్గా డిసైడ్ అయ్యారు. ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే రాజీవ్ గాంధీతో పాటు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు కూడా చనిపోతారని వాళ్ళకి తెలుసు. అదే ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు సెలెక్ట్ చేసిన పర్సన్ ధను. ఈమెకి ఉన్న ఇంకో నేమ్ కలైవాణి రాజారత్నం అండ్ తన ఏజ్ కూడా జస్ట్ 22 years మాత్రమే. ఈ గ్రూప్లో అందరికంటే చిన్న ఏజ్ కూడా ఈమెకే. అంత చిన్న ఏజ్లో కూడా ఒకరిని చంపడానికి ఆమె చావడానికి డిసైడ్ అయ్యిందంటే వాళ్ళ మైండ్ సెట్ని ఎలా ట్రైన్ చేసుకున్నారో మీకే అర్థమవుతుంది. అండ్ ఆమెకి సూసైడ్ బాంబ్ని ఎలా ఆపరేట్ చేయాలని ఫుల్గా కూడా ట్రైనింగ్ తీసుకుంది. అండ్ ఆమెతో పాటు బ్యాకప్ సూసైడ్ మెంబర్ శుభ కూడా ట్రైనింగ్ తీసుకుంది. ఎందుకంటే ఇద్దరిలో ఒకరు మిస్ అయినా ఇంకొకరు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేలా ప్రిపేర్గా ఉండడానికి. ఎలా అటాక్ చేయాలి, ఎక్కడి నుంచి అటాక్ చేయాలని శివరాజన్ ఒక బ్లూ మ్యాప్ని ప్రిపేర్ చేసి తన టీం మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ డే May 21, 1991 నైట్ టైం రాజీవ్ గాంధీ గారు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా స్పీచ్ ఇవ్వాల్సిన ప్లేస్లోకి కార్లో ఎంటర్ అయ్యారు. అప్పుడు టైం అరౌండ్ నైట్ 10 PM అవుతుంది. ఆ ప్లేస్ అంతా కూడా పొలిటీషియన్స్తో, అఫీషియల్స్తో అండ్ కామన్ పీపుల్తో, అందులో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఎక్కువ క్రౌడ్ ఒకే ప్లేస్లో గ్యాదర్ అవడం, అందులో నైట్ టైం అవడంతో ఆ ప్లేస్ అంతా కూడా సస్పీషియస్గానే ఉంది. రాజీవ్ గాంధీ గారు కార్ దిగి అక్కడ ఉన్న తన మదర్ ఇందిరాగాంధీ స్టాచ్యూకి నమస్కారం చేశారు. తర్వాత స్టేజ్కి దగ్గరికి వెళ్ళి స్పీచ్ ఇవ్వడానికి హెవీ క్రౌడ్ మధ్యలో ఉన్న రెడ్ కార్పెట్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చిన పీపుల్ని గ్రీటింగ్ చేస్తూ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. అంత క్రౌడ్లో అక్కడ ఉన్న పోలీసులు ప్రతి ఒక్కరిని చెక్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట. సో సెక్యూరిటీ అయితే టైట్గా అంతగా అయితే లేదు. ఈ అవకాశం యూజ్ చేసుకొని ఆ క్రౌడ్లోకి ఎవరికి అనుమానం రాకుండా 5 ఎల్టీటీ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు. అందులో మెయిన్ క్యాండిడేట్ ధను. ఈమె సూసైడ్ బాంబ్ జాకెట్ని వేర్ చేసుకుని ఉంది. అండ్ ఆమెతో పాటు శివరాజన్, హరిబాబు జర్నలిస్ట్ అండ్ ఫొటోస్ తీసేవారిలాగా యాక్ట్ చేస్తూ రాజీవ్ గాంధీ గారిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళతో పాటు నళిని అండ్ సుభాష్ సుందరం కూడా కామన్ పీపుల్ లాగా ఎంటర్ అయ్యారు. అండ్ ఆ రెడ్ కార్పెట్ దగ్గర చాలామంది రాజీవ్ గాంధీ గారిని దగ్గరగా చూడడానికి రావడంతో అక్కడ క్రౌడ్ ప్యానిక్ అయ్యి స్టాంపేడ్ జరిగింది. అంటే ఒకరినొకరు తొక్కేసుకున్నారు. ఆ క్రౌడ్లో రాజీవ్ గాంధీ గారు ఆయన దగ్గర రావడానికి ఇబ్బంది పడుతున్న ధనుని అబ్జర్వ్ చేశారు. వెంటనే పోలీసులు క్రౌడ్ని కంట్రోల్ చేయడంతో ఆమె దగ్గరికి పిలిచారు. ఆమె దగ్గరికి వచ్చి హిందూ ట్రెడిషన్ ప్రకారం తన దగ్గర ఉన్న శాండల్వుడ్ గార్లాండ్ అంటే పూలమాలని వేసి కాళ్ళకి నమస్కారం చేయడానికి బెండ్ అయింది. చంపే అవకాశం ఆమెకి రావడంతో మిగిలిన వాళ్ళు చాలా టెన్షన్గానే ఆమెను చూస్తున్నారు. తను మాత్రం ఒక్క సెకండ్ కూడా థింక్ చేయకుండా వెంటనే తను వేసుకున్న సూసైడ్ బాంబ్ని డిటోనేట్ చేసింది. అంటే బాంబ్ టైమర్ని ఆన్ చేసింది. వితిన్ మిల్లీ సెకండ్స్లో అక్కడ పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ రాజీవ్ గాంధీ గారు వచ్చిన 10 minutesలో అంటే అప్రాక్సిమేట్ నైట్ 10:20కి మొత్తం జరిగిపోయింది. ఆ అటాక్లో రాజీవ్ గాంధీ గారు, ధను అండ్ హరిబాబుతో పాటు టోటల్గా 16 మెంబర్స్ అక్కడక్కడే పీసెస్ అయిపోయారు. అండ్ అక్కడ ఉన్న రిమైనింగ్ 47 మెంబర్స్కి సివియర్గా ఇంజరీస్ అయినాయి. సెక్యూరిటీ మరీ అంత వీక్గా ఉందా అని మీకు డౌట్ రావచ్చు. రాజీవ్ గాంధీ గారు పవర్లో ఉన్నప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉండేది. ఈ గ్రూప్ అంటే ఆయనకి ఏక కూడా టచ్ చేసేది కాదు. కానీ పవర్లో లేకపోవడంతో ప్రాపర్ సెక్యూరిటీని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోయింది. అండ్ అక్కడికి వచ్చిన పీపుల్ని సెక్యూరిటీ టీమ్ మెటల్ డిటెక్ట్స్ని ఇన్ఎఫెక్టివ్గా యూజ్ చేసింది. అందుకే సూసైడ్ బాంబ్ని వేర్ చేసిన తనని ఐడెంటిఫై చేయలేకపోయారు. పోలీసులకి రాజీవ్ గాంధీ గారి మీద థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ అఫీషియల్ నుంచి వార్నింగ్స్ వచ్చినా కానీ సీరియస్గా తీసుకోలేదు. డీజీపీ కే మోహన్ దాస్ అండ్ సిఐ ఆర్కే రాఘవన్ లాంటి హై అఫీషియల్స్ అదే ప్లేస్లో ఉన్నా కానీ ఆయన కాపాడలేకపోయారు. అయితే ఫోటోగ్రాఫర్గా వచ్చిన హరిబాబు కెమెరాలో ఉన్న ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తే ఈ అటాక్కి రీజన్ ఎల్టీటీ మెంబర్స్ అయిన ప్రభాకర్ అని తెలిసింది. గవర్నమెంట్ వెంటనే పోలీసులతో సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. దొరికితే ఎంత భయంకరంగా చంపుతారనే భయంతో ఈ ప్లాన్కి కొంతమంది సపోర్ట్ చేసిన వారు బెంగళూరు పారిపోయారు. అండ్ కొన్ని రోజుల తర్వాత శివరాజన్తో పాటు రిమైనింగ్ మెంబర్స్ అంతా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ తర్వాత ఎల్టీటీ మెంబర్స్లో ఉన్న రిమైనింగ్ పీపుల్ని లాంగ్ టర్మ్ వరకు జైల్లో వేశారు. ఈ ఎల్టీటీ లీడర్ ప్రభాకర్ను మాత్రం అరెస్ట్ చేయలేకపోయారు. కానీ May 19, 2009లో శ్రీలంక ఆర్మీతో జరిగిన ఫైట్లో చనిపోయాడు. సో వీటన్నింటిని బేస్ చేసుకుని రాజీవ్ గాంధీ డెత్ మిస్టరీ ఇక్కడితో ఎండ్ అయింది. అసలు పాలిటిక్స్ అంటే ఇష్టమైన రాజీవ్ గాంధీ గారు పాలిటిక్స్లోకి రావడం వెనుక చాలా పెద్ద ట్రాజెడీ స్టోరీనే ఉంది. August 20, 1944 ముంబైలో రాజీవ్ గాంధీ గారు జన్మించారు. మదర్ ఇందిరాగాంధీ గారు అండ్ ఫాదర్ వచ్చేసి ఫిరోజ్ గాంధీ గారు. అలాగే ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనకి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. సో తన ఫ్యామిలీ అంతా కూడా పాలిటీషియన్స్ అనుకోండి. ఈవెన్ తన బ్రదర్ సంజయ్ గాంధీ కూడా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవారు. కానీ రాజీవ్ గాంధీ గారు మాత్రం పాలిటిక్స్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుండి ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఫ్లయింగ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మీద ప్యాషన్ బిల్డ్ చేసుకున్నారు. అతనికి ఇష్టం లేకపోయినా ఏదో డిగ్రీ ఉండాలి కదా అని కేంబ్రిడ్జ్లో ఉన్న ట్రినిటీ కాలేజ్లో ఇంజనీరింగ్ అయితే చేశారు. ఆ కాలేజీలోనే తనకి సోనియాతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ లవ్ వరకు వెళ్ళింది. అండ్ 1968లో మ్యారేజ్ కూడా చేసుకున్నారు. వాళ్ళకి 2 children, ఒక రాహుల్ గాంధీ గారు అండ్ ఇంకోళ్ళు ప్రియాంక గాంధీ. తర్వాత ఆయనకి అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో స్టడీస్ని అయితే డిస్కంటిన్యూ చేశారు. ఇండియాకి రిటర్న్ అయ్యి ఢిల్లీలో పైలట్గా వర్క్ చేస్తూ పాలిటిక్స్కి దూరంగా ఉండి ప్రైవేట్ లైఫ్కి దగ్గరగా అంటే తన వైఫ్ అండ్ తన చిల్డ్రన్తో పీస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు.
అలా ఎయిర్లైన్స్లో జాయిన్ అయ్యి 1970స్లో ప్రొఫెషనల్ పైలట్ అయితే అయిపోయారు. మన లైఫ్లో ఒక్కసారి వద్దనుకున్న కొన్ని విషయాలు అటు ఇటు తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తాయనుకోండి. అలాంటిదే రాజీవ్ గాంధీ గారికి కూడా జరిగింది. తన బ్రదర్ సంజయ్ గాంధీ గారిని ఢిల్లీలో ఒక ఎయిర్పోర్ట్లో ఉన్న పిట్స్ S-2A అనే స్మాల్ ఏరోబెటిక్ ప్లేన్తో స్టంట్స్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ కంట్రోల్ తప్పి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజ్లోని గ్రౌండ్స్లో క్రాష్ అయింది. అలా అక్కడే స్పాట్లో చనిపోయారు. ఆ విషయం తెలిసిన ఇందిరాగాంధీ గారికి తన సన్ లేదని చాలా బాధపడ్డారు. పర్సనల్గా అండ్ పొలిటికల్గా కూడా చాలా పెద్ద దెబ్బే పడింది. సో తన మదర్కి సపోర్ట్గా ఉండడం కోసం రాజీవ్ గాంధీ గారు ఆమెని మీట్ అయ్యి స్ట్రాంగ్గా ఉండాలని ధైర్యాన్ని ఇచ్చారు. ఆ టైంలోనే రాజీవ్ గాంధీ గారిని పాలిటిక్స్లోకి రావాలని తన మదర్ రిక్వెస్ట్ చేయడంతో అతనికి ఇష్టం లేకపోయినా తన మదర్ కోసం, ఇండియా ఫ్యూచర్ కోసం ఆయన పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం తప్పలేదు. అలా 1981లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మెల్లిగా పాలిటిక్స్ని లెర్న్ చేసుకోవడం, ప్రజల బాధలు తెలుసుకోవడం నేర్చుకుంటున్నారు. అలా 3 years కంప్లీట్ అయ్యాయి. కానీ ఆయనకి ఇంకొక ఎదురుదెబ్బ తగిలింది. అదే తన మదర్ ఇందిరాగాంధీ గారిని ఆమె ఓన్ బాడీ గార్డ్స్ చంపడం. ఆ రోజు October 31, 1984 ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం కోసం తన హౌస్ గార్డ్ నుంచి ఆఫీస్కి వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ టైంలో ఆమె దగ్గర నుంచి ఫాలో అవుతున్న సత్వర్ సింగ్ అండ్ బినాథ్ సింగ్ ఇద్దరు బాడీ గార్డ్స్ ఆమె మీద క్లోజ్ రేంజ్లో ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అలా 30+ bullets ఆమె బాడీలోకి ఎంటర్ అవ్వడంతో చనిపోయారు. ఎంత బాధ ఉన్నా కానీ తన మదర్కి ఇచ్చిన మాట కోసం పాలిటిక్స్లోనే ఉన్నారు. తర్వాత ప్రజల్లో ఆయన 1984లో ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. అలా ఆయన పొలిటికల్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అదే పొలిటికల్ లైఫ్లో కూడా ఎండ్ కూడా అయిపోయింది. ఫైనల్గా ఈ వీడియోలోని కంటెంట్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో న్యూ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండ్ టేక్ కేర్.